చంద్రబాబు ఇంటికి వచ్చి మాట్లాడారట విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీకే ఇంక శరణనుకుంటున్నాడు విజయసాయిరెడ్డి. ఇప్పుడు నిజంగానే వైసీపీ పార్టీ కూడా తనకి ఏ రకంగా సపోర్ట్ చేయకపోవడం ఇది అత్యంత బాధాకరమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి మీద అక్రమ సంబంధం కేసు ఉంది. అంతేకాకుండా ఇప్పటికే పలు భూముల కబ్జాకి సంబంధించిన విషయంలోనూ, అలాగే ఇంకా విశాఖపట్నంలో చేసినటువంటి చాలా విషయాలే ఇప్పుడు ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం బయటకు తీస్తోంది. దీంతో తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే విజయసాయిరెడ్డికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి సంబంధించిన ఈ విషయం తెలుసుకుని మరి కుటుంబ సభ్యుల కోసం గొడవకు కూడా దిగారని, అంతేకాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి విజయసాయిరెడ్డి మీద అలిగేషన్స్ ఉన్నాయి. అయితే తాజాగా విజయసాయిరెడ్డి మరి చంద్రబాబుని కలిశారట. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి విజయసాయిరెడ్డి గతంలో చేసినవన్నీ మరిచిపోయి తనకి వైసీపీ నుంచి రక్షణ కావాలని కోరుకుంటున్నారట. మరి వైసీపీ నుంచి రక్షణ కావాలంటే కొంచెం ముందుకు వెళితే అదే వచ్చేస్తుంది. మరి దాని గురించి ఏంటి అనంటే ఖచ్చితంగా ఈ విషయం నుంచి బయటపడడానికి వేరే మార్గం అంటూ లేదా అంటూ ఎంతో ఎమోషనల్ అయిపోయారట. అయితే చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదని, కానీ నిజాలు నిలకడ మీద తెలుస్తాయని చంద్రబాబు కూడా విజయసాయికి చెప్పారట్టుగా అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా నేను తీసుకుని వెళ్ళి ఇప్పటికే చాలా రోజులైంది కాబట్టి ఎక్కడ చూసినా ఈ విషయం గురించే చెప్పుకుంటున్నారు. కాబట్టి విజయసాయి అయితే నేరుగా వెళ్ళి చంద్రబాబే శరణం అంటూ మొక్కుకున్నారట. వైసీపీ తనని పట్టించుకోవడం లేదని, ఈ అవమానకరమైన ఘటనల నుంచి బయటపడేయాలని, మనవరాలు ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి కేసు నా మీద ఉండడం చాలా అవమానకరంగా ఉంది అంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోయారట. ప్రస్తుతం దీని విషయం తెలుసుకుని అందరూ షాక్లో ఉన్నారు.